నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీటీడీ రోడ్డు మార్గంలో ఘనంగా శ్రీ విద్యా గణపతి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభిషేకం, మహామంగళ హారతి తదితర పూజలు. కోట పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన టీడీపీ గూడూరు ఇన్ఛార్జ్ డాక్టర్ పాషం సునీల్ కుమార్. వాకాడు సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి నసీం అలీ. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో నియోజకవర్గం పరిధిలోని వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశం. హాజరైన సిపి కన్వీనర్ శాసన మండలి విప్ మేరిగ మురళీధర్. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ గ్రామంలోని టీటీడీ రోడ్డు మార్గంలో వెలిసియున్న శ్రీ విద్యా గణపతి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ఆలయంలో స్వామివారికి వేద పండితులు అభిషేకం, మంగళారతి తదితర పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పచ్చని పందిళ్లలో వివిధ రకాల పుష్పాలతో వేదికను శోభాయమానంగా అలంకరించారు. సాయంత్రం ఆలయ కమిటీ సభ్యులు సమక్షంలో మంగళ వాయిద్యాల మధ్య ఆలయ గర్భగుడి నుంచి కళ్యాణ వేదిక వరకు వినాయకుడితో పాటు సిద్ధి బుద్ధి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా బుద్ధి సిద్ధిలతో సిద్ధి వినాయక స్వామివార్లకు పట్టు వస్త్రాలు అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. కళ్యాణ అనంతరం మహిళలు స్వామివారితో పాటు సిద్ధి బుద్ధి అమ్మవార్లకు ఒడిబియ్యాన్ని పోసి కట్న కానుకలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ, వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అన్నారు. అందుకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఆ ఫ్లెక్సీలను ధ్వజం చేయడం మంచి పద్ధతి కాదని, అలాంటి సంస్కృతిని తీసుకురావద్దంటూ వైకాపా నేతలు టీడీపీ గూడూరు ఇన్ఛార్జ్ డాక్టర్ పాషం సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని 2వ రోజు కొనసాగించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి గోపాల్రెడ్డి విగ్రహం సెంటర్, శ్యామసుందరపురం సెంటర్లోని దుకాణాలకు వెళ్లిన పాషం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాషం సునీల్ కు పట్టణంలోని పలు ప్రాంతాల్లోని మహిళలకు మంగళహారతులతో అడుగడుగున స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ దుష్ట పాలనను ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలన్నారు. పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీయాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు నాయుడు సీఎం గాను తనను ఎమ్మెల్యేగాను అత్యధిక మెజార్టీతోను గెలిపించాలని పాషం సునీల్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దాలి సర్వోత్తం రెడ్డి, జలీల్ అహ్మద్, పలగాటి భాస్కర్ రెడ్డి, మారంశెట్టి శ్రీధర్ రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, తీగల సురేష్ బాబు, మర్రి పోలయ్య, అనిల్, గుర్రం అశోక్ కుమార్, దారాం సురేష్, నౌషాద్, సంషుద్దీన్, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, కర్లపూడి కోటేశ్వరరావు, సుహాసిని, పోలమ్మ, జనసేన అధ్యక్షులు బాల సుబ్రహ్మణ్యం తదితరులున్నారు. షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అటువంటి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. దగ్గరికి వెళ్ళినా కానీ అపూర్వమైనటువంటి స్వాగతం తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు. ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యా మేము కోరుకుంటున్నాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా, ఆయన అయితే మా కోట టౌను అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు కూడా మాకు ఇబ్బంది లేకుండా మీరు చూడాలి అని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం, వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క జోడీ సూపర్ డూపర్ హిట్గా కనిపిస్తుంది. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక పైన కల చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో సిచ్యువేషన్ వెళ్ళిపోయి ఏదో మాట్లాడు కొడుకు వచ్చినట్టు. అలాగే వాళ్ళ సొంత చెల్లెల పైన కూడా సోషల్ మీడియాలో ఇష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ లీడర్స్కి నాయకులకి తెలియజేస్తున్నాయా, ఫ్లెక్స్లు చించేటువంటి సంస్కృతి మంచిది కాదయా. ఎందుకంటే మీరు ఫ్లెక్స్ చేశారు, మేము ఫ్లెక్స్ చేసాము. మీరు కావాలని ఫ్లెక్స్ను పోసేయడం, ఫ్లెక్స్ను చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానయ్యా, మంచిగా చెప్తున్నాను మీకు, ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడేమి తగాదాలు లేవు. నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాను కాదు, మీరు నన్ను ఇబ్బంది పెట్టినాను కాదు, అయితే మా క్యాడర్ ఇబ్బంది పెట్టినాను కాదు, మిమ్మల్ని మేమెవరు కూడా ఇబ్బంది పెట్టినాం కాదు. దయచేసి ఈ సంస్కృతి వద్దు. ఎందుకంటే మీరు సిద్ధం అన్నారు, మేము సంసిద్ధం అన్నాం. అంటే దానికి అనుకుండా మీరు సిద్ధం అంటే మేము గమనించుకుంటాము. మేము ఖచ్చితంగా సంసిద్ధం ఉంటాం. మేము మా జనసేన కలిసి సంసిద్ధం ఉంటాం. కాబట్టి మీరు దానికే దరిసిపోయి అర్ధరాత్రి పూట మా ఫ్లెక్సీలను కోసేయడం అనేది కాదు. అలాగే పోలీసు వారికి కూడా ఇలాంటి విషయాల్లో పోలీసు వారు చర్య తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీరు మరీ అట్లా ఎక్కువ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అయినా అది అట్లా పనులు చేయొద్దు. ఎందుకంటే ఈ సంస్కృతి గూడూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు. పెద్దవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, నాయకులుగా, ముఖ్యమంత్రులుగా, మాజీ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి గడ్డ ఈ గూడూరు నియోజకవర్గ గడ్డ. కాబట్టి వాళ్ళ యొక్క అడ్డాలో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయదని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మద్యం ఏరులై పారుతుంది. అలాగే బెల్ట్ షాపులు దాదాపు 30 లక్షల బెల్ట్ షాపులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ కల్తీ మద్యం తాగి 30,000 మంది దాదాపు చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే 3 లక్షల మంది అనారోగ్యాల పాలై హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి.
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలవడం మద్యపాన నిషేధం చేస్తామన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ప్రతి ఊళ్ళో కూడా ఈ యొక్క చిన్న చిన్న బెల్ట్ షాపులు పెట్టేసి మద్యాన్ని విపరీతంగా అమ్మేటువంటి కార్యక్రమం. మద్యం యొక్క ఆదాయాన్ని తాకట్టు పెట్టుకుని అప్పు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆడపడుచుల మాంగళ్యాలు తెగిపోతున్నాయంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మాట ఇచ్చారు, మీరు మాట తప్పారు, మళ్ళీ మాట ఇవ్వాలని చెప్పి సిద్ధం అని సవాలు పెట్టి 30 నియోజకవర్గాల మీటింగ్ ఒకేసారి పెట్టి అబ్బాయి సిద్ధం జనాభా చూడండి అని చెప్పి మీరు చెప్తున్నారు. మేము ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు 9 నియోజకవర్గాల మీటింగ్ పెడితే మీరు 30 నియోజకవర్గాల నుంచి బస్సుల్లో గవర్నమెంట్ బస్సుల్లో ఎక్కడో అనంతపురంలో అలాంటి జరిగితే గూడూరు నుంచి కూడా బస్సులు పోయిన పరిస్థితి ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా కోర్టులో వాలంటీర్లకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, అయ్యా బాబు దయచేసి మీరు ఇళ్లకెళ్ళి ఐడి కార్డులు వాళ్ళ బంధువులు ఏ ఊళ్ళో ఉన్నారో ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారంట. అది మంచి పద్ధతి కదా నాయన. వాలంటీర్లు అంటే మాకు గౌరవం బాబు. మిమ్మల్ని ఎవరిని కూడా మేము తీయము, మిమ్మల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అలాగే జీతాన్ని పెంచి గవర్నమెంట్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మేము ఇస్తాం. ఆలోచించండి. మరీ మీరు ఎక్కువ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము వస్తే మాత్రం అలాంటి వాలంటీర్లు ఎవరు 100కి 10 మంది ఉంటారు, అలాంటి వాలంటీర్లు మాత్రం తీసేస్తామని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మీరు ఇదే విధంగా మీ విధానాన్ని కొనసాగితే మీ పేర్లను నోట్ చేసుకొని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో కూడా మీరు మన ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇక్కడ దొంగ ఓట్లు నమోదు చేస్తూ మీరు చిక్కిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తుపెట్టి చేస్తున్నాను. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి దయచేసి వాలంటీర్లు మీరు చిరుద్యోగులు పాపం మీకు 5,000 ఇచ్చి మీ దగ్గర బండ చాకిరీ చేయించుకుంది ఈ గవర్నమెంట్. అదే మేము చెప్తున్నాం, వాలంటీర్కి హామీ ఇస్తున్నాం, మిమ్మల్ని ఎవరు కూడా తీయము, మీరంటే మా గౌరవము. మరీ మీరు ఎక్కువైపోయి మరీ అన్యాయంగా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ వాలంటీర్ ఆలోచించిన బాబు ఇంకా ఉంటే ఒక 10-15 రోజులు తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత ఆల్రెడీ కోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాలంటీర్లని ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పు కూడా వచ్చింది. కాబట్టి వాలంటీర్లు దయచేసి న్యాయంగా వ్యవహరించండి, మాకు న్యాయంగా వ్యవహరించండి, మాకు అనుకూలంగా వ్యవహరించడం అడగట్లే, న్యాయంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తే మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి వాలంటీర్ సోదరులకి మనవి చేసుకుంటూ ఖచ్చితంగా కోటని అభివృద్ధి చేస్తాం. పెద్దల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మేము తెలుగుదేశం పార్టీలో ఉందామని చెప్పి తెలియజేస్తూ నేను నిన్నే చెప్పాను, 2వ తేదీ రాజకీయ సునామీ అని. ఈరోజు ఒక సునామీలో చూశారు మీరు. కాబట్టి 2వ తేదీ కల్లా ఎన్ని సునామీలు వస్తాయో ఈ గూడూరు నియోజకవర్గంలో అర్థం కాని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతి దండం పెడుతున్నా, దయచేసి అక్కడ మీకు గౌరవం లేదు, పెద్దలకే గౌరవం లేదు, మీకు కూడా గౌరవం ఉండదు. కాబట్టి దయచేసి మంచి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నేషనల్ సైన్స్ డే సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండెంట్ ఎర్రగొల్ల సుమంత్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి నసీం అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ను వీక్షించి వాటి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన వస్తోందని, చిన్న వయసు నుంచే విద్యా నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. అనంతరం సుమంత్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, మా పాఠశాలలోని విద్యార్థులు ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని, అందులో మైక్రోస్కోప్ నిర్వహణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. కార్యక్రమం ఇంతగా విజయవంతం కావడానికి కారణమైన మా అధ్యాపక బృందానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు. విద్యార్థులు చాలా ఉన్నతమైనటువంటి ఆవిష్కరణని ప్రదర్శించడం జరిగింది. చాలా సంతోషం. విద్యార్థులు అదేవిధంగా భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళ అభివృద్ధిని కనబరుస్తూ మన దేశానికి చక్కటి సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను.
What do you want to become? ఒక చార్ట్ రాసుకోకూడదా? ఒక చార్ట్ డిస్ప్లే చేస్తుంది. సార్ అదే ఓకే ఎక్కడ చేశారు? అయిపోయింది కదా పెట్టినట్టు ఏంటది? పొల్యూషన్ ఫ్యాక్టరీస్ అయితే ఓకే వెరీ గుడ్. ఏం పడిపోయినాయి అంతేనా? అది వెరీ గుడ్. ఓల్డ్ పక్క బట్ రావయా నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇవాళ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాం జరపడం జరిగింది. పిల్లలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి రీతిలో సైన్స్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. పిల్లల్లో ఈ యొక్క సైన్స్ పట్ల ఉత్సుకతను పెంచాలని, భవిష్యత్ తరాల్లో వాళ్ళు సైంటిస్టులుగా రూపొందించడానికి ఇది ఒక మార్గం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. సంవత్సరం వెంబడి సంవత్సరంలో ఎయిడ్స్ని పిల్లలు వినూత్నంగా చేయడం జరిగింది. చూసినట్లయితే ఈసారి మైక్రోస్కోప్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి చంద్రయాన్ కూడా ఒక మోడల్ తీసుకొచ్చి పెట్టడం, అది ఎలాగా లిఫ్ట్ అవుతుందనేది చేయడం, తర్వాత డ్రిప్ ఇరిగేషన్, ఆ తర్వాత వచ్చేసి ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుందని చెప్పాలి, తర్వాత ఫైర్ చెందినప్పుడు అలారం ఎలాగా మోగుతుంది అనేది కూడా పిల్లలు తమ ఎయిడ్స్ ద్వారా చూపించడం జరిగింది. వాటర్ ద్వారా ఎలాగా వెహికల్స్ నడవబడతాయి కూడా మోడల్స్ చేయడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వాస్తవంగా పిల్లల్లో ఈ రకమైనటువంటి
ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి సైన్స్ టీచర్స్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి బూత్ కన్వీనర్లు కృషి చేయాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ శాసన మండలి విపు మేరిగా మురళీధర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఆయన నివాసం వద్ద గూడూరు నియోజకవర్గం పరిధిలోని వైసీపీ బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో వైసీపీ బూత్ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ శాసన మండలి విపు మేరిగా మురళీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బూత్ లెవెల్ కన్వీనర్లు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి వైసీపీ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు విజయకుమార్ రెడ్డి, నాగులో పట్టణ వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కోడూరు కల్పలత, బాబురెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్లు, కార్యకర్తలందరికీ నమస్కారం. మన వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మన తట్టుకోలేరని కూడా నేను మనవి చేస్తున్నాం. చాలా గౌరవంగా హుందాతనమైన రాజకీయాలు నడుపుతూ ఇప్పుడు దాకా వచ్చాం. విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఇస్తూ వచ్చాం. అలా కాకుండా ఏదోలే వాళ్ళు వీళ్ళు భయపెట్టడం, మాటకొస్తే నాన్ లోకల్ అంటావు. ఎవరిని అవమానిస్తావు నువ్వు నాన్ లోకని? ఇప్పటి వరకు జరిగిన గూడూరు రాజకీయ చరిత్రలో నాన్ లోకల్ని గౌరవించారు, గుణాన్ని ప్రేమించారు గూడూరు ప్రజలు. నీలాంటి అరాచక శక్తుల్ని పదవి వచ్చినప్పుడు ఏ రకంగా అరాచకం సృష్టించావో తెలియదు, ఎన్ని ఎస్సీ కేసులు పెట్టావో నీకు తెలియదు. నువ్వు ఊరికే ఈరోజు మేకలాగా మేకపని ఇదిలాగా వేసుకుంటే సరిపోతుందా? వ్యక్తిత్వాలన్నీ బయటకు వస్తాయి. మాకు మా బాధ, మా కడుపు మంట, మా పార్టీని గొంతు కోసి వెళ్ళావు. మా పార్టీ నీకు ఎమ్మెల్యేషిప్ ఇచ్చింది. ఈరోజు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అని అంటున్నా అంటే అది ఎవరి ధర్మం? తెలుగుదేశం పార్టీలో ఇప్పుడే నీకు కలిసి వచ్చిందా? రేపెట్టా కలిసి వస్తుంది నీకు తెలుగుదేశం? మరి నువ్వు జెండా ఎత్తి మోసిన తెలుగుదేశం ఎప్పుడైనా నేను గుర్తించిందా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతానే నిన్ను గుర్తించారు. మరి ఆ రకంగా ఆ కుటుంబాలు, మరి నల్లపరెడ్డి కుటుంబాలు నిన్ను ఆస్వాదించాయి. వాళ్ళని మరి మధ్యలో కలిపేశావు, మరి పార్టీని కలిపేశావు. మరి ఈరోజు కార్యకర్తలు గుండెల్లో అవంతా బాధ లేదా? మా వైఎస్ఆర్ పార్టీ గుండెల్లో, కార్యకర్తల్లో నువ్వు చేసిన దుర్మార్గమైనటువంటి పనులు గుర్తులేవా? సరే, ఫస్ట్ టైం మేము రాజకీయాల్లో వచ్చిన తర్వాత బాధ్యత తీసుకుంది బూత్ కమిటీలేను. బూత్ కమిటీల్లో మేము బాధ్యత తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఓటరు ఎవరికి వేస్తారు, ఈ ఓటరు మనకు వేస్తే సానుకూలంగా మళ్ళా బలోపేతమయ్యేందుకు వాళ్ళని మళ్ళా కలవడం. అలా కాకుండా ఈ ఓటు కొద్దిగా మనకు పడదు అని తెలిసినప్పుడు ఏ కోణంలో వాళ్ళు ఎవరెవరు బంధువుల ద్వారా చెప్పించడమా, ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ ఓటు మనకు పడుతుందో ఒక ప్రణాళికలు అక్కడ ఉన్నటువంటి కారోన్ముఖులైనటువంటి బూత్ కమిటీ మెంబర్లే చేయగలరు. ఆ ప్రపంచం అదే ప్రపంచం వాళ్ళది. కాబట్టి బంధువుల ద్వారా చెప్పించడమా, లేకపోతే ఇప్పుడు ఇవన్నీ లేకుండా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల గురించి వాళ్ళకి మనసుండి మీరు ఆలోచించండి, మనసు పెట్టి మీరు ఆలోచించండి అని మనం వినయంగా వాళ్ళకి నచ్చ చెప్తే వాళ్ళే బేరే చేసుకుంటారు. ఎప్పుడు సమాజం మంచినే కోరుకుంటుంది, మంచి నాయకుడికే విలువలు ఇస్తుంది, సహాయం చేసేవాడికే విలువలు ఇస్తుంది. ఈరోజు ఇన్ని రకాల పథకాలు ఇంత గొప్పగా కరోనా లాంటి ప్రాంతం పరిస్థితులు వచ్చిన ఛాలెంజ్గా తీసుకొని చెప్పిన మాట ప్రకారం మరి అవసరమైతే ఉద్యోగాల విషయంలో కూడా 1-2 రోజుల మీద ఆలోచించండి, ముందు ఇవి మన బాధ్యత అని చెప్పి నచ్చ చెప్పినటువంటి వాతావరణాన్ని కూడా మనం చూడడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను.
స్థానికంగా నివాసం ఉంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే తన భర్త గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని పట్టణ ప్రజలను కోరుతున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో గూడూరు పట్టిన టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ పాలనలో పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆమె విమర్శించారు. అర్హులైన పేదల అనేక మంది సంక్షేమ పథకాలు అందడం లేదని తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదలకు మై సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ పాలనలో అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచరామయ్య, నాయకులు దువ్వూరు రవీంద్రారెడ్డి, యదనపర్తి జనార్దన్ రెడ్డి, నరసింహనాయుడు, గాయం రమణయ్య, గురువయ్య, అమరయ్య, నాయుడు, జహంగీర్, గుండాల భారతి, విజయమ్మ, ప్రసూన, లక్ష్మి, టి రేవతి తదితరులు పాల్గొన్నారు. పదమూడవ వార్డులో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మున్సిపాలిటీ ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్సీపీలో మున్సిపాలిటీ ఏ విధంగా ఉన్నది ఒక్కసారి మీరందరూ ఆలోచించమని అడుగుతున్నాను. ఈరోజు పరిస్థితి కనీసము వాటర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి కనీసం మోటార్ కూడా అందనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటర్ వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాలంటీర్లు అడిగితే సచివాలయం అని చెప్తున్నారు, సచివాలయం అని అడిగితే వాలంటీర్లు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఈరోజు మొత్తం పట్టణం మొత్తం నీటి ఎద్దడితో అల్లాడుతుంది. ఇప్పుడే ఈ విధంగా ఉంటే రేపు ఇంకా ఎండాకాలం పరిస్థితి ఏమని ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. అస్తవ్యస్తంగా ఈ పరిపాలన అనేది ఉంది. అదేవిధంగా 6:30 అయితే చిమ్మ చీకటి అంధకారంలో ఈ గూడూరు పట్టణం ఉంది. ఒక లైట్ కూడా వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేదనే చెప్పాలి. ఒకసారి ఆలోచించండి అమ్మా, ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది. మనం ఇంకా వీళ్ళకి ఓటేస్తే ఏ విధంగా మన ఊరు ఎట్టయిపోతుందో ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఒకసారి ఆలోచించి మీరు లోకల్ నాయకుల్ని సమర్థిస్తే లోకల్గా ఉండే సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వాటి కొరకు ప్రయాసపడతారు. మీరు ఆలోచించండి. నా భర్త పరిస్థితి మీకు తెలుసు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి, మీకు తెలిసినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాలు మీకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఆలోచించి సునీల్ కుమార్ గారికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం సునీల్ కుమార్ గారికి మీరు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈవీఎంలను ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారని, మన దేశంలో ఈవీఎంల వినియోగాన్ని నిషేధించాలని సిపిఐ గూడూరు పట్టణ కార్యదర్శి కాళేశా పేర్కొన్నారు. ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి పోస్ట్ కార్డుల సందేశం పంపారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ వద్ద సిపిఐ నాయకులు ఈవీఎంలు వినియోగించరాదని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశా మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు మరియు సత్యం సంస్థలు ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించరాదని కోరుతున్నారని తెలిపారు. కావున కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా బ్యాలెట్ పత్రాలలో నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఎక్కువ కోడళ్ళు అందరూ ఉన్నారు. మినిమం 25 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. సునీల్ కుమార్
आपा जरा चढ़ा आपा अभी है टाइम है तुम्हें जा सब बोलो हम बोलो साइकिल को मेरे आदमी को बोलो साइकिल को डाल को अब तीस को बात कर लेनी लगा जब डाले जाते लो आप डाल जाते लो अब एकदम है नहीं है భారతదేశం మొత్తం మీద బ్యాలెట్లు జరుగుతూ ఉన్న ప్రాంతాల్లో ఇటీవల ఈవీఎంలు తీసుకురావడం జరిగింది. ఈవీఎంలు తీసుకొచ్చినప్పుడు ఖర్చులు తగ్గుతాయని, ఖర్చులు ఆదా అవుతాయని చెప్పి, టైం కలిసి వస్తుందని చెప్పి, లెక్క చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందని చెప్పి అనేక మాటలు చెప్పి ఈవీఎంలు తీసుకురావడం జరిగింది. ఈవీఎంలు వచ్చినప్పుడు అందరూ కూడా ఆనందపడ్డారు. దాంట్లో మనకు కాదండంలా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో కూడా చాలా పార్టీలు, ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా సోషల్ పార్టీ వాళ్ళు, అనేక వామపక్షాలు అన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. కారణాలు ఏంటంటే వాటిల్ని ఇచ్చేస్తున్నారని చెప్పి అనేక మేధావులు కూడా చెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద ఏంటంటే ఈవీఎంలు వద్దు, బ్యాలెటే ముద్దు అని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు బ్యాలెట్లు కావాలని చెప్పి కోరుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అనేక మేధావి వర్గాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా బ్యాలెటే కావాలంటున్నారు. కాబట్టి దీన్ని పరిశీలించి ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీలు వీటిని రికమెండ్ చేసి సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో ఖండించడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాలెట్ ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ బాలాజీనగర్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవం నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద ఆనంద నిలయ వర అకళంక శంఖ చక్రాలకు గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ విశేష అలంకరణ మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడప గడపకు గోవిందుడు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుండి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం సాంప్రదాయంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్, కన్యకా పరమేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ కోట రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ओम लोकमात्रे नमः ओम रत्नप्रियाय नमः गोविंदा गोविंदा आंगल्यं तंतुनानेन तो చేసుకుంటాం మనం స్నానం చేసుకుంటాడే రోజు తిరుపతి జిల్లా కోట మండలం దొరుబుకట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు దాశరథ రామిరెడ్డి వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వైకాపా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నాయకులు దశరథ రామిరెడ్డి ఒకరు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు ప్రాధాన్యత తగ్గడం, సరైన గుర్తింపు లభించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్న దశరథ రామిరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. క్రమంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇప్పటికే బయటకు వచ్చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చిల్లకూరు దశరథ రామిరెడ్డి కలిశారు. మార్చి 2వ తేదీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ సమూహంగా తన అనుచరులతో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దశరథ రామిరెడ్డి వేమిరెడ్డిని కలవడంతో కోట మండలంలో చర్చనీయాంశమైంది. కోట మండలంలోని వంజివాక, పుచ్చల్లపల్లి, దొరబుకట్టు మరియు వంటి గ్రామాల్లో పట్టున్న నాయకుడిగా దశరథ రామిరెడ్డి గుర్తింపు ఉంది. జిల్లాలో వేమిరెడ్డి ప్రభావంతో చాలా మంది వైకాపాకు చెందిన నాయకులు టీడీపీ గూటికి చేరేలా కసరత్తులు జరుగుతున్నాయి. అదే బాటలో కోట మండలం నుంచి టీడీపీలోకి వెళ్లే మొదటి నాయకుడిగా దశరథ రామిరెడ్డి బయటపడ్డారు. తీర ప్రాంత గ్రామాల్లో బలహీన ఛాయలు కనిపిస్తున్న తెలుగుదేశం పార్టీకి దశరథ రామిరెడ్డి బలం తోడైతే టీడీపీ మరింత బలోపేతం కానుంది. మార్చి 2వ తేదీన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో దశరథ రామిరెడ్డి కూడా తన అనుచర వర్గంతో టీడీపీలో చేరనున్నట్లు తెలిపింది.
తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆధ్వర్యంలో ఎస్ఐ ఇండియా సదరన్ సెక్షన్ స్టూడెంట్ కన్వెన్షన్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మహేంద్ర టెస్ట్ ల్యాబ్ హెడ్ శ్రీ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఇండస్ట్రీ యుగంలో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ స్టూడెంట్ కన్వెన్షన్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎస్సీ స్టూడెంట్ కన్వెన్షన్ తమ కళాశాలలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మెకానిక్ విభాగ అధిపతి డాక్టర్ సిహెచ్ఆర్ విక్రమ్ కుమార్ పాల్గొన్నారు. We also welcome you for SA Amaravathy Division. Dr. Ashok Kumar Reddy, Secretary for SA Amaravathy Division. My dear faculty members and students from the different colleges, good morning to one another. Only one person behind this entire sponsorship is our director, beloved director. Whenever we go to the proposal director, professor never say no for any problem to the past 4 years. Just we are requesting, sir, we are going to conduct the event, this amount. He has given complete amount. And totally 2 times we sponsor, college sponsor through our director for this SA buying. Not for one vehicle. We have got we fabricated 2 vehicles. For the entire 2 vehicles, the fabrication borne by the manager through our director. After that also, entire fabrication class also director has given approval for that project. Even I don't think so. Director has taken approval from the management. I don't know personally, but instead he has taken approval that I don't know. But he has given approval before that. Taking the approval from the management, sir has said yes, you proceed. And even cycle design also, the first time students have spent some money to fabricate. Later, likewise, your faculty in different colleges are supporting you to go to colleges of this type and participating. And faculty go in the morning with duster and register. They go and take the lecture, first period, second period, third period. I don't have an entry in that. I can't enter into a classroom and teach a subject. I am out of that. But my role is, whenever departments come to me and propose something, my duty is to say yes, I am doing my duty. So, what I also normally do to encourage the students, in one of the other departments, another girl sang a beautiful prayer song. Second BTech, her name is Niyoga. I observed her while singing the prayer song. I observed her body language. She took all these audience on that day into a spiritual level. And while leaving that hall, I said, come and meet me. The next day she came and met. I asked, what is your CGPA in first BTech? She said, first semester it is 9.2. In first year, second BTech, she said, directed by SAE Club and BKRIST, is completely out of the academic curriculum. Whether you do these programs under SAE or not, students get the degree. Out of the curriculum, you are doing all these programs. These will help the students to improve their overall skills. We have in this institute many clubs and technical associations. The last week, the academic festivals have started. Every department is conducting the paper contest, the project expos, and all programs are going on well, and the students' participation is very appreciable. In all these programs, different category of students get opportunity to share the works of these programs. Even for today's program, we have observed starting with Rangoli and arrangements in this venue. And Mr. Ahmad of Second Mechanical getting the opportunity of doing the anchoring, prayer sung by Vashika and Ashmita, melody song,
and with spiritual power in that. So definitely this spiritual power will make this whole program today grand success. Dr. Vikram Kumar HOD was telling, Director is very generous in saying yes to these programs. Whatever we go and ask, he says yes. That is very true and correct, 100%. Here you have the faculty who are supporting. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సహకార బ్యాంకు డివిజనల్ బ్యాంకును సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఎన్డీసీసీబీ బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాగు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను ప్రథమ స్థానంలో నిలిపిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎరువులను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని చెప్పారు. రైతులు సహకార బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకుని వారి అభ్యున్నతిని పెంపొందించుకోవాలని కోరారు. ఎంపీ మా వైస్ మార్కెటింగ్ చైర్మన్ మధురెడ్డి గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, మా సిఇఓ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఆ తర్వాత సిఇఓ సెంట్రల్ బ్యాంక్ సోషల్ మీడియా రాణయ్య సోషల్ మీడియా వాళ్ళ మీద ఫోన్ దగ్గర పెట్టి వచ్చి కూర్చో. రూపాయలు డిపాజిట్ అమౌంట్ ఈ బ్యాంకుకి ఇచ్చి ఈ బ్యాంకుని పురోగతితో నడిపించమని 700 కోట్లతో మనకు ఒప్పిస్తే ఈరోజు 2500 కోట్లు టర్నోవర్గా అన్ని లోన్స్ని ప్రవేశపెట్టి మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్క లోను కూడా నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఏ లోన్లు అయితే ఇస్తారో అవన్నీ కూడా మనం ఇచ్చేదానికి ఇక్కడ అన్ని సౌకర్యాలతో బ్యాంక్ ఏర్పాటు చేసాం. కంప్యూటర్ గారితో సహా మీ ఆర్టీజీఎస్లు కానివ్వండి, మీ మనీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఏ కార్యక్రమం నేషనల్ బ్యాంక్లో చేస్తున్నారో వాటన్నిటినీ కూడా మన బ్యాంక్ ద్వారా, కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా రైతులకు కానీ, పట్టణవాసులకు కానీ, గృహాలకు కానీ, వాహనాలకు కానీ ఏమో మీరు ఉపయోగపెట్టుకొని మీ ఖాతాలని మీ బ్యాంకులో, రైతు బ్యాంకులో మీరు భద్రపరుచుకుని ఈ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా ఈ నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల వారందరికీ వేడుకుంటూ మీకు అందుబాటులో ఉండి ఫైల్స్ అన్నీ కూడా స్పీడప్ చేసే జిఎంను కూడా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. జిఎం ఒక బ్యాంక్ స్టాఫ్ని అపాయింట్మెంట్ చేసి ఇక్కడ ఫైల్స్ ఇక్కడనే సెంట్రల్ బ్యాంక్ సిఇఓ ఆమోదం తీసుకుని తొందరగా లోనింగ్ సౌకర్యం కల్పించేదానికి ఇక్కడ కృషి చేయడం, మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ బ్యాంకుని ఇక్కడ కల్పించి అన్ని వస్తువులు కల్పించి దీన్ని తీర్చిదిద్దడం. ముఖ్యంగా రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగం ప్రతి మండలానికి ఒక బ్రాంచ్ పెట్టాలని కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. నేషనల్ బ్యాంక్లో నిబంధనలకి ప్రకారం కాకుండా ఇంకా తక్కువ నిబంధనలతో రైతులకి విరివిగా లోన్లు ఇచ్చేదానికి, రైతులకి అన్నిటితో సహాయపడడానికి ఈ బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి. ఆ బ్యాంకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వాలు ఈ కేంద్ర సహకార బ్యాంకులన్నింటినీ కూడా నిర్వీర్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బ్యాంకులన్నీ కూడా లాభాల బాటలో నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సహకారం అలాంటిది. ఈ బ్యాంకుల్ని రైతు బాంధవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి ప్రధానమైనటువంటి ఈ కేంద్ర సహకార బ్యాంకుల్ని బలోపేతం చేయాలి, ఆర్థికంగా వాటికి తోడ్పాటు అందించాలని ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఆ బ్యాంకులన్నీ కూడా నిలదొక్కుని రైతుగా అండగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు విషయంలో తీసుకున్న జాగ్రత్తలు గతంలో ఎవరు కూడా తీసుకోలేదు. ఈరోజు విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకి తోడుగా ఉండాలని అనుక్షణం ప్రతి అడుగులో రైతుని చేయి పట్టి నడిపించాలని, లాభాల బాటలో పయనింప చేయాలని, రైతు సంతోషంగా వ్యవసాయం జరిపించుకోవాలని ఆయన పట్ల తపన, ఆయన చేసిన సహకారం మరవలేదు. మళ్ళీ అగ్రికల్చర్ అసిస్టెంట్ని అందరం కూడా పెట్టి రైతుకి అండగా ఉండడానికి మరి చేసిన ఏర్పాటు. గతంలో ఎక్కడైనా పురుగు మందులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, మరి ఎరువులు కావాలన్నా ప్రయాసతో కూడుకున్న విషయం. అయితే ఈరోజు మరి అదే రైతు భరోసా కేంద్రంలో మనం కేసుకొని పెట్టారు. అక్కడికి వెళ్ళి రైతు ఏం కావాలంటే అది ఆర్డర్ చేస్తే ఇంటికి ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. రైతుకి విత్తనాల విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం కావచ్చు, నాణ్యమైనటువంటి పురుగు మందులు ఇవ్వడం కావచ్చు, నాణ్యమైనటువంటి ఎరువులు ఇవ్వడం కావచ్చు, దీనికి అగ్రి ల్యాబ్స్ కూడా పెట్టారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా గూడూరు పట్టణంలో పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అనేక ప్రాజెక్టులు ప్రదర్శించారు. పట్టణ ప్రముఖులు, పాఠశాల నిర్వాహకులు విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తొలగించి ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. గూడూరు పట్టణంలో విఎస్ఆర్ పాఠశాల, విద్యానికేతన్ రత్నం, గాయత్రి పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ప్యాకెట్ ఉంది. Good morning everyone. Sai Vidyaniketan School welcomes you all for the National Science Day celebration 2024. I take my honor to be a best part of academic hub of Guduru division, that is Sai Vidyaniketan School. I would like to thank all the excellences who attended this event. What is the causes of global warming? Causes of global warming. Is it what type of Oxygenated is good or deoxygenated is good? Oxygenated. Okay. Through your nose. You are getting right. What is the principle? The principle behind water purification. What technology is used, what principle is used to purify the water? I already tried and it was okay. Bye. What's your project?
మన అంగడి అవుతుంది మా స్కూల్లో మళ్ళీ గురువు గారి పేరు గురువు గారు పిల్లలందరికీ కూడా జాతీయ నిక్షిప్తం చేసే సైన్స్ లాజిక్ సెల్ ఫోన్లు ఏసీలు శాటిలైట్లు సైన్స్ మ్యూజిక్ ప్రకృతిలో ప్రతి పనికి సైన్సే ప్రేరణం తోరణం. థ్యాంక్ యూ. కాబట్టి ఒకసారి మన స్కూల్ తరఫున కూడా ఆసారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. Thank you, sir. Thank you very much. So, students, get ready for explaining. Okay? So, stars are visiting you. మనకు జరగరండి మనిషి ఒత్తిడి తగ్గించుకోవాలంటే ధ్యానమే సరైనది. కాబట్టి ఖచ్చితంగా ధ్యానం చేయాలంటే 3 రెట్లు సెట్ అవుతుంది సార్. మెథడ్ వచ్చేస్తే మన చుట్టుపక్కల ఉన్న 10 బెనిఫిట్స్ ఉన్నాయి. మన గురించి పెద్ద దగ్గర ఓకే ఓకే థ్యాంక్ యూ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ రోడ్డు మార్గంలో ఘనంగా శ్రీ విద్యా గణపతి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభిషేకం, మహామంగళ హారతి తదితర పూజలు. కోట పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం. హాజరైన టీడీపీ గూడూరు ఇన్ఛార్జ్ డాక్టర్ పాషం సునీల్ కుమార్. వాకాడు సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి నసీం అలీ. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో నియోజకవర్గం పరిధిలోని వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశం. హాజరైన సిపి కన్వీనర్ శాసన మండలి విప్ మేరిగ మురళీధర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.